ఇక్కడ ఆత్మ అన్నిటికంటే సర్వోత్తమైందని మనకి తెలియబడుతుంది. అర్థాలన్నీ కూడా ఇక్కడ వాడబడుతున్నాయి. కోట అన్న పదం ఇందులో వాడబడుతుంది. ఇది చాలా అర్థవంతమైంది, అనేక అర్థాలు కలిగింది కూడా. కోట అంటే పర్వత శిఖాగ్రం, 2 చిత్తమైన మాయ, 3 కమ్మరి ఇనుప సామాను ఉంచడానికి సాగదీయడానికి కొట్టేటప్పుడు ఆధారంగా ఉండే దిమ్మ ఉంటుంది, దాగిలి అనే అర్థం ఉన్నాయి. ఈ అర్థాలన్నీ కూడా ఇక్కడ వాడబడ్డాయి. కనిపించే మాయా ప్రపంచం అంతటికి అధిష్టానం ఆత్మే. కనిపించే మాయా ప్రపంచం అంతటికి అధిష్టానం ఆత్మ. దీని మీద సర్వము కనబడి రూపు మార్పుకుంటున్నాయి. ఇది మాత్రమే స్థిరంగా ఉండేది. సర్వ సృష్టికి ఆధారంగా అధిష్టానంగా ఉండే సత్యాన్ని ఆత్మని వేదాంత భాషలో బ్రహ్మం అన్నారు. ఇదే ఆత్మ మనోబుద్ధుల ద్వారా వ్యక్తమైన గుర్తింపబడ్డాన్ని ఆ భాష అంటారు. ఇదే జీవుడుగా వ్యవహరింపబడు. పుత్ర, నీ దేహమే నీవు అనే భావంతో చిరకాలంగా బంధింపబడి ఉన్నావు. సర్వాన్ని చూస్తున్న సాక్షి చైతన్యమే నీవనే భావం అనే జ్ఞాన ఖడ్గంతో ఈ బంధాన్ని ఛేదించి సంతోషంతో జీవించు. ఈ మధ్యనే ఒక ఏంటి ఇక్కడ ఉదాహరణ, ఈ మధ్యన క్రిస్టియన్ మత గురువు జార్జ్ అని ఆయన హిందూ మతం స్వీకరింపై ఆయనకు జనార్దనం పేరు పెట్టబడి ఈ తతంగం అంతా ఆయన మన్నాడు. తప్పట్లు కొట్టి జనార్దనం గారు అని పిలిచారు. ఈ వ్యక్తి పలకుండా వెళ్ళిపోతున్నాడు. మొదటి వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి భుజం తట్టి మీరు జనార్దనం గారినా అని అడిగారు. ఇతరు వ్యక్తి పొరపడ్డానన్న భావాన్ని చూస్తూ చిరునవ్వుతో మీరు పొరపడ్డారనే జార్జిని అన్నాడు. ఇంత తతంగం జరిగి మతం మార్చుని కొత్త పేరు జనార్దనంగా గ్రహించినప్పటికీ తన పాత పేరుతో చిరకాల సహవాసం కారణంగా కొత్త పేరుని మర్చిపోయాడు. ఈ కొత్త దృష్టిలో నిలబెట్టడానికి కొంతకాల వ్యవధి అవసరం అన్నమాట. అనేక వేల జన్మల నుండి శరీరాన్ని నీవనుకుంటూ పరిణామం చెందితే ఈ మానవ దేహం ధరించి నీ బుద్ధి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటూ అభినందించుకుంటూ మన శరీరాలే నీవని దృఢభావంతో స్థిరపడి ఉన్నావు. దీన్ని కాదని ఒక మాట తెలుసుకుంటే సరిపోదు. కృషితో దీక్షతో సదా ధ్యానించి నీ స్వరూప స్థితిలో నిలవగలడానికి కాలయోగి అవసరం అవుతుంది. ఇదంతా అర్థం చేసుకుని జాలితో ప్రేమతో అష్టావక్రులు చెబుతున్నారు. కాబట్టి పుత్రకాన్ని సంబోధించడం ఆత్మతత్వాన్ని సత్యాన్ని బోధించి దాన్ని ఎక్కడ అలా సాధించాలో వివరించిన గురువు దిక్కు మీద ఏమీ చేయలేదు. భ్రమలో ఉన్న సాధకుడే తన భ్రమను పోగొట్టుకోవాలి. తానే సత్తు చిత్తు ఆనందాన్ని అని గ్రహించాలి. అందుకని ఎంతో ప్రేమతో మరెంతో ఆతృతతో ఇలా అంటున్నారు. ఈ శరీరమే నీవనుకునే అజ్ఞానాన్ని ఆత్మనే నీవని నిశ్చయమని జ్ఞానఖడ్గంతో ఛేదించు. నీ స్వస్థితిని గుర్తించి సంతోషంతో జీవించు. మన శరీరాన్ని నీవనుకుని పొరపట్టడంతో బాధామయమైన సంసార చక్రంలో చిక్కుని దారి తెలియకున్నావు. అజ్ఞానం నశించగానే జ్ఞానం అక్కడే ఉండేదాన్ని గుర్తిస్తాం.
చైతన్యమయమైన ఆత్మ ఆత్మను నీవేం దృఢంగా తెలుసుకుని హాయిగా జీవించు అని చెప్పారు అన్నమాట మహాత్ములు. నీవు నిస్సంగుడు, నిష్క్రియుడు, స్వయం దూతివి. నీలో ఏ మాలిన్యము లేదు. దీన్ని ధ్యానించు. ఈ విధంగా నీ బంధాన్ని తొలగించు. ఏ మనశరీరాలతో కానీ వాంచి అనుభవింపబడే వస్తువులతో కానీ ఆత్మకు ఏ సంబంధం లేదు. స్తంభానికి భూతంతో కానీ దానివల్ల కలిగే కష్ట నష్టాలతో కానీ ఏ సంబంధం లేనట్లే పరిమితమైనది మాత్రమే అప్రతిమితం కావాలనే కోరికతో కర్మను చేయగలదు. ఆత్మ అనంతము పూర్ణము కావటము ఇందులో కోరికలు లేవు. వాటి ఫలితమైన కర్మలు ఉండవు. ఇది నిశ్చయం. ఇది స్వయంగా కళంక సహితంగా నిరంజన సర్వ వాసనలకు అతీతంగా వాటిని చైతన్యవంతం చేస్తూ చిత్రూపంలో మనలో సాక్షిగా ఉంది స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని సూచిస్తున్నాం. ఆత్మకు ఏ బంధము లేదు. ఇది నిత్యముక్తం కాబట్టి దానికి ధ్యానంతో పనిలేదు. ధ్యానం చేస్తున్నామంటే ధ్యానించే వేరుగా తలసే అహంకారం కొద్దిగానైనా మిగిలి ఉన్నట్లే. ఈ వేరుభావం పూర్తిగా పోయేదాకా బాగా మననం చేయాలి. నిద్ర కోసం ప్రయత్నిస్తున్నంతసేపు నిద్ర ఉండదు. నిద్రపోతూ ఉంటే నిద్ర కోసం ప్రయత్నమే ఉండదు. సర్వాన్ని చైతన్యవంతం చేస్తూ సర్వానికి సాక్షిగా ఆత్మే ఉంది. ఆ ఆత్మే నేను అనే భావం దృఢమయ్యేదాకా మననం చేయాలి. ఈ దృఢ జ్ఞానం వచ్చాక నేను కానీ మనోబుద్ధులతో ధ్యానం ఎందుకు చేస్తాను? ధ్యానం ద్వైత భావాన్ని బంధస్థితిని సూచిస్తుందనే నిత్యముక్తమైన ఆత్మ అయిన తనకు ధ్యానంతో పనిలేదని అనగలిగే అష్టావకుని వంటి ఆత్మనిష్ఠులు చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకా ధ్యానంతో పని ఎల్లవేళ ధ్యానంతో ఉన్నారు. స్పెషల్గా కూర్చోట్లేదు. 24 గంటలతో తమతో తానే ఉన్నారు అష్టావకులు. బంధం ఉందన్న భావన ఉంటేనే ముక్తి కోసం ప్రయత్నిస్తారు. ధ్యానిస్తున్నామంటే శాస్త్రం చెప్పేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. ఉన్నది ఒకే ఒక ఆత్మ. అంటే శ్రవణ మనన నిధి ధ్యాసలతో కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, విజ్ఞాన యోగం అన్ని యోగాలు సాగించుకుంటూ మనం ఊరకలా ఉండిపోవాలి. అది అప్పుడు ఉన్నది ఒకే ఆత్మగా రిలాక్స్ అవుతాం. అదే స్వయం జ్యోతిగా సర్వసాక్షిగా సర్వత్రా ఉంది అన్నది సరిగ్గా అర్థమైతే నేను వేరుగా ఉండే అవకాశం లేదు. వేరే లేనప్పుడు ధ్యానం ఎందుకు? కాబట్టి శాస్త్రాలు చెప్పేది అర్థమయ్యే వరకు శ్రవణము మనము చేయటమే మన కష్టం. శ్రవణమని నిధ్యాస చేసేయాలి. నేనే ఆ చైతన్యాన్ని అలా అందరిలోనే ఆ చైతన్యాన్ని అలా ధ్యానాభ్యాసంతో హాయిగా ఉండిపోవాలి. చిత్తశుద్ధితో నిజాయితీతో సత్యాన్వేషించి సాధకునికి ఈ శ్లోకంలో అత్యంత విలువైన సూచన ఉంది. ధ్యానం అని ఏంటంటే చక్కగా స్థిరత్వం పొందుతాం. ధ్యాస మంచిదే కానీ ధ్యానం చేయాలమ్మా. ధ్యానం చేస్తే ఇంకా బాగా స్థిరత్వంతో ఉంటాం. అప్పుడు నేనే అంతా నేనే ఇవన్నీ అంతా నేనే అంతా బాగా అందుతుంది మనకి. నేను పరమాత్మని, అందరూ పరమాత్మ, అంతగా పరమాత్మని సబ్జెక్ట్ అందుతుంది. చేయాలమ్మా. ధ్యానం బాగా చేయాలి. బాహ్యంగా నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, అనుభవిస్తున్నాను మొదలైన ఆలోచనలన్నీ అణిగిపోయినప్పటికీ అంతర్గతంగా అహంకారం నేను ధ్యానిస్తున్నాను. అన్నీ తింటున్నాను, కూర్చున్నాను, పడుతున్నాను అన్నీ అలాగో ధ్యానం కూడా చేయాలి.
ఎందుకంటే స్థిరపడుతుంది అనేక సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి మనం ఎలా వచ్చాము ఏదో యుగంలో ఉన్నాం కదా, ఏదో రకం జన్మ ఇచ్చాం కదా. అందువలన ఇప్పుడు ఈ జన్మకు ఇంకా ఆఖరి జన్మ అనుకోవటం కోసం కదా మనం బాగా రోజు సత్సంగాల ద్వారా తెలుసుకుంటున్నాం. అందువలన నేనే బ్రహ్మే నేను అనుకుంటా ధ్యాసలో ఉంటున్నాను. ధ్యానం నేను పరమాత్మని ధ్యాస అన్నీ అభ్యాసం ఉంటేనే కదమ్మా. ఇందాక చెప్పుకున్న ఉదాహరణగా ధ్యానాభ్యాసం ద్వారా ఈ విధంగా భేదప్రాయంగానైనా ఆలోచన ఉందంటే అది ఎప్పుడు మహారణ్యంగా విస్తరిస్తుందో మనకైతే. అందువల్ల మనం వేగించవస్తుందా వేగించేసుకోం. ధ్యానం అంటే గుర్తు ఈ దర్శనం దాటి ధ్యానాన్ని విడి దేహ స్థితిలో ఉండటం కష్టమవుతూ ఉంటుంది కదా. అందుకే ఈ శ్లోకంలోని చూస్తున్న సాధకులకు అత్యంత విలువైన తనలో అంతర్గతంగా తెలియకుండా మిగిలిపోయిన కర్తృత్వ భావన ధ్యానంగా ఉంటుంది అనే హెచ్చరిక ఉంది. దీన్ని అంతసేపు నేను పరమాత్మ ధ్యాసతోటి కుదిరినప్పుడు కూర్చో, కుదిరినప్పుడు ధ్యాసతోటి ఉంది. ఏదైనా అన్నీ ముఖ్యమే. స్థిరపడాలి కదా మనం. నేను పరమాత్మ స్థిరంలోకి వచ్చేయాలి. ఓ సాధు జంతువు, ఓ సాధు అంతటా ఉండే పరమాత్మ నాలో కూడా ఆత్మగా ఉందని తెలుసుకోవటమే, ఆ అనుభవంలో ఉండటమే సమాధి అనబడు. నదిలో నీరు నిత్యము ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా సమాధి స్థితులైన వాళ్ళు ఏకమైన ఆత్మనే నేను అనే భావం సర్వదా ఉంటుంది. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే అనుకున్న బ్రహ్మాండం నేను లేని చోటు అటువంటిప్పుడు అతడు ధ్యానం అంతా తాగానే అభ్యాసం బాగా నాకు కావాలంటారు. ఎవరికెవరు ఎల్లవేళ కూర్చుంటే మంచిదే, కూర్చోకపోయినా చేస్తూనే ఉంది. ఏదైనా మనం ఆనందంగా ఉంటుంది. దేని గురించి ధ్యానిస్తాడు? ఇంకా నేను పరమాత్మ అన్నట్టు ఇంకా పరమాత్మ తానుగా మొత్తం అంతా తనతో తానే అంత నేనే అంతగా ఉండిపోతాను. దీనికోసం ఆత్మజ్ఞానాన్ని పొందుతాను. ప్రజ్ఞ అంటారు. చిత్తప్రజ్ఞైన వాళ్ళు ఏకమైన ఆత్మచైతన్యమైన ఈ చిత్తే సర్వప్రాణంలో చైతన్యంగా వ్యక్తమవుతుందనే జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎప్పుడు చెట్లు ఆశ్చర్యంగా ఉన్నారు. సర్వదైవ సర్వమేవతు సర్వద అస్మాది సమాజరపి స్మృత రోగ సృష్టం అధ్యాయం 64. ఆత్మ సర్వవ్యాప్త అందరిలోనూ చైతన్య వ్యక్తమవుతూ ఉండగా ఎల్లప్పుడూ సమాధిని సమాధి స్థితి వేరే ఉండటం అని నీవు ఈ విశ్వంతుగా వ్యాపించున్నావు. ఈ విశ్వం నీలో ఉన్నట్టుగా భాషిస్తుంది. పరిశుద్ధమైన ఆత్మ చైతన్యమే నీవు. క్షుద్రమైన బ్రహ్మజన్య భావాలకు సావిత్రి విచారానికి లోను కావద్దు. ఏ వస్తువైనా ఉన్నదంటే ఆ వస్తువు తయారు కావటానికి కారణమైన పదార్థాలు అంతటా పూర్తిగా కలిగి ఉంటుంది. వస్తువు తయారవటానికి కావలసిన కారణాన్ని ఉపాదాన కారణం అంటారంట. కుండ ఉందంటే దాని ఉపాదాన కారణమైన మట్టి కుండ అంతటా పూర్తిగా ఉంది తీరుతుంది.
ఈ ఆత్మ చైతన్యాన్ని ఈ ప్రపంచం ఉన్నట్లుగా తెలియబడుతున్నదు. ఆ చైతన్యం ప్రపంచంలో తప్పకుండా ఉండేది. మన మనసులో కళ తెలియబడుతున్నప్పుడు, కళను చూస్తున్నప్పుడు ఆ స్వల్పం అంతగా మనస్సే నిండి ఉంది అనేకంగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది. ఇది మన అందరికీ అనుభవం. నీవు ఆత్మ కాబట్టి నీవు విశ్వమంతటా వ్యాపించి ఉన్నావు. అన్నీ నేను సర్వం నేను సకలం బ్రహ్మాండం. నేను లేని చోటే లేదు. మనసులో పుట్టిన స్వప్నం అంతటా మనసు ఉంటుంది. అంతేకాదు ఆ స్వప్న మనసులో మాత్రమే ఉనికి కలిగి ఉంది. మనసులోనే మనశ్శాస్త్రం నిర్మింపబడింది. మనసులోనే ఉనికిని కలిగి ఉంది. అందులోనే లయమైపోతుంది. మనసు నుండి వేరుగా స్వప్నం లేదు. మట్టితో కొండ తయారైంది. కొండ అంతా మట్టిలోనే ఉనికి కలిగి ఉంది. మట్టిలో ఇది మాయమైపోతుంది. కొండ ఉన్నా లేకపోయినా మట్టి ఉంది. ఇదే విధంగా విశిష్టమైన ఆత్మ చైతన్యమే నీవు. నీలోనే నీ వల్లనే ఈ వివిధ ప్రత్యేక రూప సమన్వతమైన విశ్వం అంతా ఉనికిని కలిగి ఉంది. నామరూపాలతో గుర్తింపబడుతుంది. అంతే కదా. నీలోనే నీ వల్లనే ఈ ప్రపంచం ఉనికిని సంతరించుకున్నప్పటికీ ఇది ఏ విధంగానూ పరిమితం చేయలేదు. అదేమో పరిపూర్ణమేమో అయినా ఆత్మతో ఆత్మ చైతన్యంతో విషయాలు మరి ఏంటి విషయి బాగా పడుగు పేకల వల్ల అలిగిపోయి ఏకంగానే ఉన్నాయి. ఇలా అర్థంగా ఉంటేనే అనేక భ్రాంతిని కలిగిస్తూ సాధారణము అనిర్వచనీయము అయిన జగన్నాటకాన్ని ప్రదర్శించే మహాశక్తివంతమైనది ఆత్మశక్తి. ప్రతి వస్తువు కూడా ఏదో ఒక నామ రూపంలోనే గుర్తించబడతాయి. ఈ ప్రపంచంలో మనకు తెలిసేది ఏమైనా ఈ నామరూపాల్లోనే ఉంది. ఈ సర్వనామ రూపాలను గుర్తింపబట్టడానికి కారణమైన సర్వస్సు అధిష్టానం నీ స్వస్థితిని మరిచి నీవే గుర్తింపబడేవాడిని నీవుగా పొరబడి వాటిని మరి వాటి లక్షణాలను పరిమితులను విధిగా నీవుగా భావించి బాధపడి ఉన్న లక్షణం చేసే పని కాదు. నేను శరీరాల అహంకారాలతో పరిమితమైన జీవంగా భావించి విచారపూర్ణ జీవితాన్ని అనుభవిస్తాం. విచారకరం క్షుద్ర భావాలకు తావేకు అని అష్టావకులు హెచ్చరిస్తూ నీకంటే గొప్పది రెండవది లేదు నిశ్చయంగా బోధిస్తున్నారు. అంతా నువ్వన్నీ నేను నీవు కోరదగింది ఏదైతే లేదు. నీవు పరిణామరహితుడు, సమదృష్టి కలిగిన సాక్షి, జ్ఞానస్వరూపమే నీవు. సర్వాన్ని చైతన్యవంతం చేసి జన్మాత్ర రూపిణి. వాసన అంటూ అంతే కేవలం ఆ చైతన్యాన్ని కోరుకో. ఇంకా వేరే కోరదగింది ఏది అంతా నేనైనప్పుడు నేనేం పడతా. నేను మానేస్తాను. ఇద్దరము పూర్ణము ఎక్కువైన ఆత్మ నీవే కాబట్టి నీవు దేని మీద ఆధారపడలేవు. నిరపేక్ష, నీకు పరిమితులు లేవు. సర్వత్రా సర్వదా నీవు పూర్ణాన్ని.
మరి అహంకారయుక్తమైన జీవితం అవి అవి అహంకారయుక్తమైన జీవితంలో అవి జీవితంలో అసంఖ్యాకంగా కోరికలు అగ్ని ద్వారాల వల్లే దహించబడతాయి. ఇందుకు భిన్నంగా ఆత్మని నీవనే భావంలో నిలవగలిగినప్పుడు అనంత పరిపూర్ణ శాంతమే నీవే స్థిరంగా ఉంటావు. ఆ నియమం మానవ నియమైన ఈ ఆత్మను ఈ చిత్తు స్థానాన్ని మహర్షులు వర్ణించేటప్పుడు సామాన్యంగా ఆత్మానుభూతిని వారికి అర్థమైన రీతిని కఠినమైన రీతిగా సూచిస్తుంటారు. ఉపనిషత్తు విరువే నాంబడింది. ఏదో ఒక నామవాచక విశేషంతో ఆత్మను చూపించి దాని గురించి చర్చిస్తుంటారు. ఇక్కడ ఆత్మ అగాధ బుద్ధి అక్షుబ్ధ. అగాధ బుద్ధి అంటే ఆలోచనగా స్థిరము గంభీరమైన బుద్ధి ఆత్మ. ఈ బుద్ధి మరి ఈ బుద్ధిలో చైతన్యం సహజంగా ఉంటుంది. ఇక స్వరూపానుభవం సాధ్యమవుతుంది. సాధకుడికి ఈ విధంగా ఆచార్యులు అందరూ ఒకే సలహా ఇస్తుంటారు. చైతన్యం సదా కోరుకో. మరి వాసన మన కోరికలన్నీ ఆలోచన మారుతుంటాయి. ఆలోచనతో అనుభవాలు వస్తాయి. ప్రపంచ వస్తు సంబంధమైన కోరికలు ఉంటే దానికి తగిన ఆలోచన రావటం వాచాత్వంగా భావించే సముద్ర నానాత్వంగా భాషించే ప్రపంచ అనుభవం కింకడము జరుగుతుంది. ఏది కోరితే అది అనుభవంగా వస్తుంది. కాబట్టి దీక్షలో నిశ్చలంగా సదా ఆత్మానుభవాన్ని కోరుకో. నీలో ఉన్న ఆత్మమయం మన్నం జరిగి నిత్యమన్నం జరిగి ఆత్మానుభవంలో సహజంగా జరుగుతుంది. రూపంలోకి నశిస్తుందని రూపయుక్తమైన నిత్యమని తెలుసు. ఈ జ్ఞానం వల్ల పునర్జన్మ నుండి ముక్తి పొందుతుంది. క్రిందటే శ్లోకంలో అగాధ బుద్ధిని మరి ఆ బుద్ధి సాధించు అని చెప్పబడింది. సజాతీయులుగా కోరే సాధకులు ఇక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. ఆలోచన లేకుండా చేపద్దామని యత్నించే కొద్ది ఆనందంగా అని ఉదయించి సృష్టిని మర్చిస్తూ ఉంటాయి. గత అనుభవాల ఆధారంగా మనోబుద్ధుల అనేక రూపాలు వామల్ని ఊహించి మరి ఆలోచించి అనుభవాల ద్వారంగా మనోబుద్ధి అనేక రూపాన్ని నామాన్ని ఊహించడం నిరూపించి చూపిస్తూనే ఉంటారు. మనసుని శాంతంగాను బుద్ధిగాను నిశ్చయంగాను ఉంచడానికి అనువైన పద్ధతిని ఒకదాన్ని చూస్తూ ఉన్నారు ఇక్కడ అధిష్టాన అష్టావక్ర మహర్షి. సాధకులు తాము సాధించదలుచుకున్న దాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారా ధ్యానంలో సత్యమైన
దాన్ని సాధ- మరి దాన్ని సాధించాలనుకుంటున్నాడు సాధకుడు. సత్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఏది సత్యమో ఏది సత్యమో అది నిత్యము అనిత్యం మరి ఏది సత్యమో అది నిత్యం కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఇది మార్చాలి. ఇది నిఖితం కాలబద్ధం కాదు, పరిణామరహితమైంది అంతే కాదు. మరి రూపం ఉంటే మార్పు ఉంటుంది, పరిణామరహితమైంది అంటే మరి అంటే మరి చెప్పండి. ధ్యానంలో సత్యమైన దాన్ని సాధించాలనుకుంటున్నాడు సాధకుడు. సత్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఏది సత్యమో అదే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఇక మార్చడం జరుగుతుంది. ఇది కాలాతీత దశ, బుద్ధం కాదు. పరిణామరహితమైంది అంటే రూపం లేదన్నమాట. రూపం ఉంటే మార్పు ఉండే తీరుతుంది. దీనికి భిన్నంగా పుస్తకాలలో లేనిది ప్రకృతిలో ఉండండి వర్తమానంలో ఉన్నట్లు కనిపిస్తుంది అసత్యం. విద్య అగ్నిమార్గాల అమ్మోనిజం భూతం విద్య జగత్ స్థితి. మరి భగవద్గీత వాటి వ్యవహారము మధ్య నిలబడి అదే మిథ్యలో నిలబడి సత్యాన్ని దర్శించాలనుకుంటున్నాడు. శరీరం, మనసు, బుద్ధి, అనుభూతి, ఉద్రేకాలు, ఆలోచనలు అన్నిత్యం మారుతూనే ఉంటాయి కాబట్టి అవి అసత్యం. ఇవి వస్తుంగా స్ఫురింప చేస్తూ గుర్తిస్తూ లేకపోవటాన్ని అభ్యాసాన్ని కూడా మానేసి ఆత్మనిత్యమైంది. ఈ విధంగా ఏది సత్యమేమో స్పష్టంగా తెలుస్తుంది సామర్థ్యం. మరి రూపం కంది అనుభవమైంది అసత్యమని తెలుసు. కష్టమైనది మార్పు చెందదు కాబట్టి ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం తెలుసుకోమని ఈ మానవత్వం సమాజంగా సాధన దృష్టి అనుభూతం అందించే మన కృతి మన శరీరాల నుండి భిన్న చైతన్యమైన సాక్షి మంత్ర సాక్షి మళ్ళీ మరి ఏంటంటే ఈ సత్యస్వరూప జ్ఞానంలో నిష్ట కలుగానే అజ్ఞానజనితమైన అహంకారము దాని కల్పన మాత్రము ప్రపంచమంతా కూడా నిత్యంగా సాధకంటే గుర్తింపబడాలి. ఆ తర్వాత అది ఇంకా మరి ఆ తర్వాత అది లేనట్టే ఆకాశం నేలవల్ల కనిపిస్తున్నా లేనిది తెలిసినట్టు కనిపిస్తున్న ప్రపంచం తెలుస్తూనే ఉంటుంది. అర్థంలో కనిపించే ప్రతిబింబం పైన కూడా ఏ విధంగా అర్థం వ్యాపించుకుంటుంది. అదేవిధంగా శరీరంలోనూ పైన కూడా పరమాత్మ ఆవరించి ఉన్నాడన్నా ఉంటున్నాను. ఏదైనా ఒకటే మాట.
హాయిగా నేనెవరినో నాకు తెలిసింది. ఆ తత్వంతో మేము ఉంటున్నాను. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని మనకు తెలియబడ్డాకని, తత్వం విలువడ్డాకని మనం హాయిగా ఉండగలం. లేకపోతే ఎలా ఉండగలం? మనం మాయతో ఉండేటట్టుకి దేహాద్వాసంలో అన్నీ ఉంటాయి. పరమాత్మతో ఉండేటట్టుకి నేను పరమాత్మని అంతగా నిండిన పరమాత్మగా మిగలగలం. చక్కగా బ్రహ్మ యొక్క శక్తి వల్లనే కదా తాను చైతన్యవంతంగా ఉండి ఆ బ్రహ్మ యొక్క శక్తి చేతే కప్పించు బంధాన్ని దుఃఖాన్ని కలిగింతాను. మాయమ్మ మాయ సేపు బ్రహ్మమే, మాయలోనే ఉంది బ్రహ్మంగాను. కానీ దాన్ని తెలుసుకుంటే మాయనేమో వేడుతున్నాము, బంధాన్ని వేడుతున్నాము, బ్రహ్మత్వంతో ఉండిపోతున్నాం. నేనే చెప్తున్నాను కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ విక్షేప శక్తి వల్లనే కర్మఫలాలు ఏర్పరిచేది శక్తి. సేపు యథార్థమైన జడమైన మాయకు దేహాద్వాసంలో అన్నీ ఉన్నాయి. మాయకి అనేక ఉన్నాయి, జీవుడు కానీ ఈశ్వరుడు కానీ ఎంతసేపు మాయని. మరి సూక్ష్మ బుద్ధితో తర్కించి చూసినట్లయితే తన నుండి ఉద్భవించిన సృష్టిలో తానే అంతర్వ్యామగా ఉండి తన నుండి జనించిన మాయతో తానే కప్పబడి జీవునిగా ఈశ్వరుడుగా ద్వైతం కల్పించి తన చేత తానే ఆరాధింపబడుతూ చివరకు తనలో తానే లీనమవుతున్నాడు. దీన్నే పరమాత్మ లీలా విలాసం. ఆలోచించు. ఆత్మతోటే కదా మనకు ఆత్మతత్వం తెలిసింది. ఆలోచిస్తే ఎప్పుడు నవ్వచ్చు. ఆయన లీలా విలాసం ఇచ్చా బాబు. మన బొమ్మల్లా చేసాడు, ఆయన ఆటలోని పాత్రలుగా చేసాడు, మళ్ళీ ఆయన ఆటని పూర్తి చేసేసుకుంది. నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవాలి. ఇంకా ఆట కూడా పూర్తి చేసేస్తారు. నీవు అదే ఉన్నావు అన్న తెలియక ఇది నిజం అనుకుంటా ఉంటాం. ఇంకెంతసేపు బ్రహ్మానికైతే శబ్దస్పర్శ రూపరస్కందాలు 5 తత్వాలేని అవ్యక్త పదార్థం పంచ జ్ఞానేంద్రియాల చేత అనుభవింపబడనిది. జ్ఞానేంద్రియాల చేత కర్మేంద్రియాలతో అనుభవింపబడిందమ్మా. మనస్సు చేత ఊహింపబడింది. దానికి ఏమీ లేదు. మరి మనస్సే మాయాస్వరూపం కదా. మనస్సు చేత ఊహింపబడుతుంది. ఈ దేహం నేను అన్న భావన ఉండిపోతుంది కదా మనలోని. మరి ఈ భావన తొలగించుకోవాలంటే నువ్వు బ్రహ్మత్వంతో ఉండాలి. మరి ఎప్పుడు ఒకేలా ఉండేదేమో బ్రహ్మత్వం. మాయ అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. అది మరి ఇంకెప్పుడు ఉండేది కాలపరిమితి ఏమీ లేదు మాయకి. కాలపరిమితి ఉంది మాయకి, కాలపరిమితి లేదు బ్రహ్మానికి. ఎప్పుడు ఆనాడు ఈనాడు ఎప్పుడు అనాది మరి నిత్యంగా ఉంటుంది బ్రహ్మ అంటే. మరి మన మాయ గురించే కొంత మనం మొన్న సీడీలో కూడా మాయ గురించి చెప్పుకున్నాం. మాయ గురించి చెప్పుకున్నప్పుడే మనకి అర్థం అవుతుందమ్మా బ్రహ్మత్వంతో ఎలా ఉండాలని. అనిశ్చయిందమ్మా మాయ. నామరూపాలతోటి ఉంటుంది, వ్యక్త స్థితిని కోల్పోతుంది, సత్వరజస్తమో గుణాలతో ఉండిపోతుంది. అందు గురించి త్రిగుణాత్మకంగా ఉండిపోతుంది. త్రిగుణాతీతుడేమో భగవంతుడు, పరిచ్ఛేదాలతో ఉండిపోతుంది. సర్వవ్యాపకం కాదు మాయ. బ్రహ్మం ఉన్న పావులందు మాయ ఉండదు కదా. మరి నేనే బ్రహ్మనంటే మాయ ఎక్కడ ఉంటుంది? పరిగెత్తు పారిపోతుంది. అంత ఉంది మాయకి. జడంగా ఉంది, నాశనం కలది. అసత్య స్వరూపం మాయ. కావున అసత్తు నుండి తమస్సులోనికి జ్యోతి కొనుకోము, అసత్తు నుండి తమస్సులోనికి కొనుకోము, మృత్యు నుండి అమృతత్వం కొనుకోము. మరి ఏం చెప్పు? జడంగా ఉంది, నాశనం ఉంది, అసత్యంగా ఉంది, అచేతనంగా ఉంది. కాబట్టి అసత్య అయింది. త్రివిధ దుఃఖాలు ఉన్నాయి. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మిక సంతాపాలు అన్నీ ఉన్నాయి దీనికి. మరి చైతన్య స్వరూపం అంటే చిత్తు. ఇది అచిత్తే, అసత్యమైన జడమైన దుఃఖ స్వరూపంతో ఉంటుంది.
పాపం సచ్చిదానంద స్వరూపం కాదు కదా. భేదత్రయాలు ఉన్నాయి దీనికి. ఇదని అదని సాకారంగా ఉంది. బ్రహ్మ అయితే నిరాకారంగా ఉంది. అవధులు ఉన్నాయి. అవధులు లేనిది బ్రహ్మం పరిమితంగానే ఉంటుంది. మాయ పరిచ్ఛేదంతో ఉంటుంది. పరిచ్ఛేదం లేనిది బ్రహ్మం అఖండంగా ఉంటుంది. ఇది ఖండంగానే ఉంటుంది. మాయ ఏకైక వస్తువు. బ్రహ్మ అయితే అనేక రూపాలతో ఉంటుంది. మాయకు ఉనికి మూలం కారణం బ్రహ్మే. మాయే సమస్త సృష్టికి మూల కారణం. బ్రహ్మం కంటే వేరుగా రెండో వస్తువు లేదు కదా. మాయ కూడా దాందే అవటానికి, బ్రహ్మాందే. అజ్ఞాన భూమికలు అనేక కలవు. ఇంకా మాయ అంటేనే అంత మాయం చేయాలి దాన్ని. అనేక వికల్పాలు ఉంటాయి. బ్రహ్మం నిరుకల్పంగా ఉంటుంది. బ్రహ్మం చేతే నడిపింపబడతాను. మాయ కూడా మాయ దానికి అంతటా అది కాదు, బ్రహ్మం చేతే. కానీ ఈ బ్రహ్మ ఎలా ఉంటుంది? సర్వస్వతంత్రంగా ఉంటుంది. బ్రహ్మం చేతే ప్రకాశింపబడుతుంది. మాయ అయితే అది బ్రహ్మం స్వయం ప్రకాశంగా ఉంటుంది. దృశ్యంగా ఉంటుందమ్మా మాయ. అది ద్రష్ట సాక్షిగా ఉంటుంది బ్రహ్మం. అజ్ఞాన స్వరూపమే మాయ అంటేని. ప్రకృతి, అవిద్య, పరాప్రకృతి, అనాత్మ, మిథ్య, క్షేత్రం ఇవన్నీ మాయకి పేర్లే. బ్రహ్మానికంటే పురుషుడని, విద్యని, పరాప్రకృతిని, ఆత్మని, సత్యని, క్షేత్రజుండని మనం తెలుసుకున్నప్పుడే ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. మాయాస్వరూపమైన సృష్టి అంతా అనాత్మని, దాని యందు అంతర్వ్యాముగా ఉన్న బ్రహ్మ చైతన్యమే ఆత్మని తెలుసుకోవాలి. అది ఆత్మ అనాత్మ. మనం వివరణ తెలుసుకున్నప్పుడే మనకు చక్కగా అందుతుంది జ్ఞానం. అందాలంటే ఆత్మానాత్మ విచక్షణ తెలియాలి. జీవుడు అంటే ఏంటి, పరబ్రహ్మ అంటే ఏంటి, అవిద్యావరణ గల బ్రహ్మ చైతన్యమునే జీవుడు అంటారని. శరీరము, శరీరం ఇవన్నీ ఒక్కొక్కటి లైన్గా మనం లాక్కు రావాలి. స్థూలం, సూక్ష్మం, కారణ శరీరాలు ఉన్నాయని ఇవన్నీ తెలుసుకున్నప్పుడే జ్ఞానాభ్యాసం ద్వారానే మనకు తెలుస్తుంది. ఎంతసేపు నేను బ్రహ్మను, ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు మూలంలోకి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అనేది మనకి గుర్తుకి తత్వవిచారణ ద్వారా అనుభవానికి రావాలి. బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి. శరీరం వల్ల దుఃఖం వచ్చింది కదా. కర్మఫలాలకి వాసనకు బద్ధుడైనందుకే కదా జన్మలెత్తాడు. జీవుడు పుట్టడం, చావటం, అనేక శరీరాలు ధరించడం అని తెలుసుకున్నాం. జీవుడు అనంతమైన శరీరాలు ధరిస్తూ చేసే ప్రయాణాన్ని జీవయాత్ర అనుకుంటాం. సుదీర్ఘమైన యాత్ర మనం చేయాలి. ఇంకా మళ్ళీ మనకి ఈ యాత్ర ఆ యాత్ర కాదు, మనకు అసలు యాత్రను ఆపు చేసేయాలి, ఫుల్ స్టాప్ చేసేయాలి. జీవుడు చేసే అనంతమైన యాత్ర విశేషాలే చాలా అవసరం. జీవయాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంటే జీవయాత్ర మనకి జరుగుతుంది అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా లోకంలో మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలు మొదలగు ప్రాణులు మరణిస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. మరణం అంటే ఏంటి, ఆలోచించు. ఏ కర్మఫలాలను అనుభవించడానికి జన్మ ప్రాప్తించిందో ఆ కర్మఫలాలను అనుభవించడం పూర్తి అవగానే స్థూల శరీరం నాశనం అయిపోతుంది. దాన్నే మరణం అంటారు. స్థూల శరీరం నశించిన తర్వాత మరి ఏముంటుంది? స్థూల శరీరం నశించడం మనం చూసాం కదా. వాళ్ళు మరణించారు, వీళ్ళు మరణించారు అని చెప్పుకుంటున్నాం కదా, వింటున్నాం కదా. మిగిలిన శరీరాలు రెండు ఏమవుతాయో ఆలోచించుకోవాలి. జీవుడు ఏమైపోతాడు మనం తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర గురించి తెలుసుకోవాలి. జీవుడు సూక్ష్మ కారణ శరీరాలతో పాటు స్థూల శరీరం నుండి బయటకు వెళ్తాడు. దాన్నే మరణం. మరణం అంటే ఏంటి? సూక్ష్మ కారణ శరీరాలతో పాటు
స్థూల శరీరంలో నుండి బయటకు వెళ్తాడండి. దాన్నే మరణం అంటారు. శిథిలమైన స్థూల శరీరం కాల్చివేయట కానీ పాత పెట్టచ్చు కానీ జరుగుతుంది కదా. కొంతమంది పాత పెడతారు, కొంతమంది సమాధి చేస్తారు, కొంతమంది ఏమో కాల్చేస్తారు. స్థూల దేహం ఉండగా చేసిన కర్మల యొక్క పుణ్యపాపాలే వాసనలుగా ఉండి ఆ వాసనా ఫలితాలతోటే కారణ శరీరం ప్రాప్తి ఉంది అని మనం తెలుసుకున్నాం. సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది? సూక్ష్మ శరీరంతోనూ బయటకు వెళ్ళినప్పుడు జీవుడు కర్మఫల విశేషాలను బట్టి ప్రయాణం చేస్తాడు. లోపల నీకు అంతఃకరణలో సూక్ష్మంగా ఉండి అది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ద్వారా నీకు ఇలా ఉండు అలా ఉండు అంటే నా కర్మఫలాలే అనిపించాలి. మరి అది మళ్ళీ ప్రయాణం చేయవలసిందే, జీవయాత్ర. మరి ఏంటి, ఎలా అయితే నువ్వు సుఖపడతావు? వ్యక్తి మరణానంతరం ఎలాగ ప్రయాణం చేస్తుంది? స్థూలదేహం ఇక్కడ కాల్చేస్తున్నావు, సూక్ష్మదేహం ఏమవుతుంది? శరీర మరణానంతరం స్వర్గలోకానికి పోయి మంచి పనులు చేస్తావు చూడు, దాన ధర్మాలు, బావులని, బావులు తవ్వించని, దాన ధర్మాలని, ఆదిత్య పూజని, ఆత్మజనరక్షణ, ఇటువంటి సత్కార్యాలు చేసేటప్పటికి ఎంతసేపు సూక్ష్మ శరీరం స్వర్గలోకానికి వెళ్తుంది. దేవతలతో కూడి స్వర్గ సుఖాన్ని అనుభవిస్తుంది అని పెద్దలు చూస్తున్నారు. కూటస్థ బ్రహ్మ ఇంకెంతసేపు బ్రహ్మ చైతన్యం తోటి ఉంటే సంసార బంధం లేదు కదా, జన్మల ప్రాప్తి లేదు కదా. బ్రహ్మ చైతన్యంగా ఉండిపోవాలి, ఇంకా బంధం లేదు, దుఃఖం లేదు, హాయిగా ఉన్నారు. దుఃఖం అంటే మన మనసును కించపరుచుకుని బా ఎంత బాగా కష్టపెట్టమే దుఃఖం. హాయిగా ఉన్న సుఖాన్ని వదిలి దుఃఖం పట్టుకున్నాం. అవిద్యా క్షేత్రంతో ఉన్నాం. అవిద్య అంటే అజ్ఞానం, కారణ శరీర ప్రభావం. అదిని తమోగుణ లక్షణమే, ఇంకే భావన లేదు. సత్యవస్తు బ్రహ్మని తెలుసుకుంటే బ్రహ్మమయమైపోయి ఇంకా దుఃఖం నశించిపోతుంది. జగత్తు బ్రహ్మం, అంతా బ్రహ్మే. ఇంకా ఈ భూమి, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం అన్నీ బ్రహ్మే అని తెలుసుకున్నాక ఇంకేముంది? దుఃఖం నశించిపోయింది. దేహం నేను అనుకోవటం వల్లనే కదా దుఃఖం వచ్చింది. దుఃఖభూయిష్టమైన ఈ ప్రపంచ విషయాలన్నీ నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ సుఖంగా ఉన్నాయని భావించడం వలన ఇవన్నీ అనర్థం అనేది తెలియదు కదా. భ్రమని తెలియక ఏడ్చింది. దేహం నేను, దేహం నేను. ఇప్పుడు దుఃఖాలు వదిలేసింది, హాయిగా ఉంది, చక్కగా నేను పరమాత్మని భావిస్తున్నాను. శరీర ధ్యానం వదిలింది, నేను భగవంతుడిని అనేటప్పుడు సమస్త కర్మలో దుఃఖాలు అన్నీ వదిలిపోయింది. నేను పరమాత్మని, నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఎంతసేపు రాగ క్లేశం, ద్వేష క్లేశం, ఇవన్నీ మనకి ఎందుకే? అనురాగం వస్తువుల మీద, అన్నిటి మీద అన్నీ నశించిపోతే ఒక వస్తువు కొన్నాక నశించా. మనం పుట్టాము, మనం వెళ్ళిపోవట్లేదు. ద్వేషించేదేంటి? ఏ వస్తువైనా తానే. ప్రతి వ్యక్తి తను తాను ప్రేమించుకుంటాడే. మరి ఏంటి ఆలోచించు, మిగిలిన వాళ్ళని ప్రేమించు. మనం బ్రహ్మంగా ఉండబట్టి, అంతా బ్రహ్మంగా ఉండబట్టి మనకు ఇంక జన్మలు లేవు. తను తాను ప్రేమించుకుంటే అగ్నివేశం అంటే తను తాను ప్రేమించుకోవటం వల్లనే మరణస్థాన్ని భయం, దుఃఖం కలిగిస్తాను. తాను ఎన్నటికీ మరణించకుండా ఉండాలని, శాశ్వతంగా నిలిచిపోవాలని సమస్త ప్రాణులకి ఇది సహజమైన కోరికమ్మా. మరణం అంటే భయం. మరణించకుండా ఉండాలనే కోరిక ఎలా సంభవిస్తాయి? ఎలా సంభవించింది? ఎందుకంటే దేహం నేను అనుకోబట్టి. మరణానుభవం పొందలేదు కదా. అయినా సరే దేహం నేనన్న భావంతో ఉండటం, పుట్టిన దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోయే వరకు ఏదో అనిపించద్దా, ఏదో అనిపించదు. ప్రతి జీవికి జన్మలో ఖాయం దేహభావన ఉన్నవాడికి అని తెలియలేదు పాపం. నేను పరమాత్మ, నేను పరమాత్మ అంటే ఖాయం కాదని చెప్తాను. మరణం అంటే భయం, అందు గురించే పాపం తెలియక. నువ్వు పుట్టావు, మరణంతావు, నీకెందుకే మరణ భయం? నీకెందుకే? అజ్ఞానులకు మరణ భయం ఉంటుంది.
చక్కగా ఆనందంగా ఉంటాడు జ్ఞాని. మరణ భయం ఏమీ లేదు. నేను ఎన్నటికీ సావకుండా ఉండాలని కోరుతారు పాపం. ఎంతసేపు కూడా నేను పరమాత్మ అన్న భావన లేకే కదా. దుఃఖం ఎలా వచ్చింది, ఎలా ఉంది దుఃఖం అంటే ఇవన్నీ సంపదలు, ఇవన్నీ నష్టాలు, ఆప్తుల మరణం, రోగ బాధలు, తీరిన కోరికల వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. పరిశీలించు. తన వారు మరణిస్తే దుఃఖం, తన సంపద దూరం అయితే దుఃఖం, తనకు ప్రియమైన వస్తువులు పోతే దుఃఖం, మనుషులు కానీ లభించకపోతే దుఃఖం, తన వాళ్ళు కోరికలు తీరకపోతే దుఃఖం, శత్రువులను కలిగే క్రోధం, అయిష్ట వస్తువులు దుఃఖం. ఎంతసేపు క్రోధంతో ద్వేషం వచ్చేస్తుంది. నాకు లేకుండా వాళ్ళకు ఉందా అని ద్వేషం, అవమానం, నిందలు, పేర్లు, ఇంక ఒకటేంటి అన్ని భావాలు, కర్తృత్వం, భోక్తృత్వం వలన దుఃఖాలే మనకు కలుగుతున్నాయి. మరణ భయం సామాన్యంగా అందరూ అనుభవించే దుఃఖమే. అదే అభినివేశ క్లేశము అన్నారు మహానుభావుడు. సేపు జన్మ దుఃఖం, జరా దుఃఖం, బాల్య దుఃఖం, రోగ దుఃఖం, మరణ దుఃఖం, ఈ దుఃఖాలన్నిటిని ఆలోచిస్తే దేహం నేనన్న భావన ఉన్నవాడికి ఎన్ని ఉన్నాయి. జన్మ దుఃఖం నేను నిజం అనుకున్నాను కదా, గర్భనరకంలో పడి వచ్చాను కదా కారణ శరీరంతో. గర్భనరకానికి నేను వెళ్ళను అనుకుంటే, నేను బ్రహ్మాన్ని అనుకుంటే జన్మ దుఃఖం ఉంది. ఈ రక్త మాంసాల్లోని మాలమూత్రాల్లోని ఉండి పాపం నెలల తరబడి గర్భంలో ఉండిపోయాం. చేయమైన నరకాన్ని అనిపించాం. గర్భంలో ఉండి సమస్త జీవరాశుల గర్భంలోని పుడతా సత్తా అలా ఉండిపోవటమే. ఆ దుఃఖాన్ని తొలగించుకోమ్మా, జన్మ దుఃఖం తగ్గుతుంది. నీవు పరమాత్మ అంటే జన్మ దుఃఖం తగ్గుతుంది. బాల్య దుఃఖం అంటే తెలుసు కదా, ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలుసు. పిల్లలు పాపం పేసలకి మలమూత్రాల్లో అలాగా పొరలాడుతూ ఉంటారు, ఇతరుల సహాయాన్ని అర్థింటారు. పాపం బాల్యంలోని ఎంతసేపు తాను బ్రహ్మనని తెలియదు కదా, అవిద్యా క్లేశంతో ఉంది. రోగం దుఃఖం, ఇంకా అసలు రోగాలతోటి నేను అనుభవిస్తున్నాను ఏడిపే. రోగం శరీరానికే కానీ నాకు లేదని తెలియదు కదా. దేహం నేను అనుకోబట్టి రోగ దుఃఖం వచ్చింది, జరా దుఃఖం, తీరిన కోరికలతో, అనుకూలించిన పరిస్థితులతో శరీరాలన్నీ శిథిలమై ఇతరుల సహకారం లభించిన స్థితిలో ముసలితనంతో ఇంకెంతకన్నా ఏముంది. ఆ దుఃఖానికి ఎంత ఉందా, అలా ఉండిపోతా. మరణ దుఃఖం, ఇంకా మరణ దుఃఖం అంటే తీరదు. తను మరణించాలని భయం. ఇతరులు మరణించేనేమో రాగట్లేదు, తను మరణించేటప్పటికి ఇంకా దుఃఖం. అవిద్య ఇదంతా నిత్యం అనుకోండి బట్టి కారణ శరీరం భ్రమలు ఇవన్నీ మూల కారణం ఏంటంటే కారణ శరీరం నేను అనుకోవటం వలన, ప్రపంచం నిజం అనుకోవటం వలన, బంధాలు నిజం అనుకోవటం వల్లనే కదా ఇలాంటి దుఃఖాలు కలుగుతున్నాయి. బంధం లేదు, దుఃఖం లేదు. నేను పరమాత్మని చక్కగా ఉండిపో, జీవుడు బ్రహ్మమే అన్నది గుర్తింపులో ఉండి జీవ బ్రహ్మైక స్థితితో ఉండిపో. అనంతమైన జన్మలను సమస్తమైన దుఃఖాలను కలుగజేసి కేవలము కారణ శరీరమే అని తెలిసింది. ఇంకా నీకు ఇంకో దుఃఖం దేని ఎందు ఉండదు, కారణ శరీరం ద్వారానే ఉంటుంది. అమ్మా ఆత్మ విచక్షణ జ్ఞానం తెలుసుకో, నీకు దుఃఖాలు లేకుండా ఉంటావు. ఇది ఆత్మ, ఇది అనాత్మ. నిర్గుణంగా, నిరాకారంగా, అవ్యక్తంగా ఉండేదాన్ని బ్రహ్మం అన్నాం. బ్రహ్మం అంటే సృజనాత్మకమైన శక్తితో ఉంటుంది, శక్తి స్వరూపం. చిత్తు శక్తి అంటే మాయ అంటాం, శక్తి అంటే మాయ. సృజనాత్మకమైన శక్తి అంటే భగవంతుడు బ్రహ్మం యొక్క సృజనాత్మకమైన శక్తితో ఉండి ఈ శక్తిని మాయతో ఉండి మూల ప్రకృతి అంటున్నాం దీన్ని. ఆ ప్రాప్రకృతిని, ఆ విద్యని, అజ్ఞానం అని, చీకటని, అసత్తని, అనాత్మని, మిథ్యని, దృశ్యని, క్షేత్రని అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఎంతసేపు బ్రహ్మం అంటే
పురుషుడు, పరాప్రకృతి, విద్య, జ్ఞానం, వెలుగు అన్ని దానికి వ్యతిరేకమైనవి అనమాట. ఆత్మ, సత్తు, సత్సు, ద్రష్ట, క్షేత్రజున్న దాన్ని బ్రహ్మానికి పర్యాయ పదాలు. మరి మాయను బ్రహ్మాన్ని వేరుపరచడం ఎలాగా? మాయ ఇట్టిది అట్టిది అని నీకు రోజు రోజుకి నీ బ్రహ్మత్వంతో అందుతుంది. నేను పరమాత్మ అన్నప్పుడే తెలుస్తుంది. బ్రహ్మానుభవం కలగనంత వరకు నీలో ఉన్న చైతన్యం చుట్టూరు ఆవరించిన అవిద్య తొలగనంత వరకు నీకు నువ్వు మాయని బ్రహ్మాన్ని తొలగించలేవు, వేరు చేయలేవమ్మా. ఎంత నిజం అనుకునేవాడికి ఏం తెలుస్తుంది చెప్పు? వినాలి. శ్రవణ మనన నిధి ధ్యాసులతోటి పక్క నేను ఆత్మని ఇదంతా అనాత్మ అని విడదీయటం అర్థమవుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసంతోటి ఆత్మనాత్మ విచక్షణ తెలుస్తుంది. ఇది వేరు, ఆత్మ అంతా ఆత్మగానే చేసేస్తాం. అనాత్మ కూడా ఆత్మ అయిపోతుంది. పాలు నీళ్లు రెండు కలిసిపోయింది, ఇంక రెండు అనాత్మ లేదు ఆత్మ లేదు. అంతా బ్రహ్మ విద్య ద్వారా పరమాత్మతత్వం తెలిసింది. శరీరమేమో అనాత్మ, శరీరే ఆత్మ. మరి శరీరమే ఆత్మ, శరీరియే ఆత్మ, శరీరమే అనాత్మ, దేహమే అనాత్మ, దేహియే ఆత్మ, క్షేత్రమే అనాత్మ, క్షేత్రజ్ఞుడే ఆత్మ, అవిద్య అనాత్మ, జీవుడే ఆత్మ అని తెలియాలి. మాయాజనకమైన సృష్టి అనాత్మ, అంతర్వ్యామిగా వ్యాపించున్న బ్రహ్మ చైతన్యమే ఆత్మ, మూల ప్రకృతి అనాత్మ, బ్రహ్మమే ఆత్మ అని ముందు ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడు మనకి తెలియబడుతుంది. శంకరాచార్యుల వారు ఈ 4 చెప్పారు. మరి సాధన, చతుష్ట, సంపత్తి, ఆత్మ అనాత్మ ముందు తెలుసుకోవాలి విచక్షణ జ్ఞానంతో. నువ్వెవరు ఏంటి, నువ్వు ఆత్మ కదా, ఈ అనాత్మగా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ప్రపంచం అనాత్మ, నీలో ఉన్న భగవంతుడు ఆత్మ. ఇలాగా ఇది ఆత్మ ఇది అనాత్మ అని ఆత్మతత్వంతో తెలియపెడతాం. సకల చరాచర జగత్తు మాయ ద్వారానే ఉంది. అనాత్మ అంటే ఆత్మకాంతి అని అర్థం. ఆత్మకాంతి అనగా బ్రహ్మ చైతన్యం కానీ మాయాజంత స్వరూపం అని గ్రహించు. మహానుభావులందరూ ఇలా చెప్పారు. ఈ జగత్తంతా కూడా శక్తి యొక్క సమ్మేళనమే కదా అని చెప్పారు. బ్రహ్మజ్ఞానం కలుగునంత వరకు కూడా ఆటంకపరిచేస్తుంది మాయ. బ్రహ్మం తెలిసాక చక్కగా ఉంటుంది. మాయ యొక్క స్థావరం గురించి మనకు తెలిసింది, బ్రహ్మ చైతన్యం గురించి తెలిసింది. మాయ బ్రహ్మంలో ఉంది అని తెలుస్తుంది. ముందు విడదీసి దాన్ని చక్కగా దివ్యంతో ఉండాలో మనం తెలుసుకున్నాక ఆ తర్వాత మాయపై బ్రహ్మ యొక్క ప్రభావం, లోనున్న బ్రహ్మ చైతన్యం ప్రభావంనే మాయారూపంలో శరీరంలోని 24 తత్వాలుగా పనిచేస్తానని తెలుస్తుంది. అంతే, బ్రహ్మ చైతన్యమే అంతా నిండి ఉందని తెలుస్తుంది. శరీర పరికరాలని ఊరికే విభజించి మనం ఏంటి ప్రతిదీ బ్రహ్మ చైతన్యంతో కదా, ఇవన్నీ సాక్షిభూతులుగా ఉండే కదా జరుగుతున్నాయని తెలుసుకోవాలి. బ్రహ్మ చైతన్యంగా మిగిలిపోవాలి మనం. మాయతోటి ఏమీ లేదు. మాయ అంటేనే మాయమయ్యేది. కారణ శరీరం అమ్మా, అవిద్యమ్మా జీవుని కప్పించింది. తాను పరమాత్మ అనే విషయం మరిపించేసింది. శరీరమే తాను అనుకుంటుంది. శరీర ధ్యాసతో కలుగుతుంది. ఇంకా కలుగుటమేంటి, ఇంక 24 గంటలు దేహవాసనతో, లోకవాసనతో, కర్తృత్వ భోక్తృత్వంతో నేను దేహాన్ని ఏడుతూ ఉంటుంది. హాయిగా ఏం సాధించాం? నేను పరమాత్మగా ఉండటమే నా సాధన అంటే. అది సాధించుకున్నట్టు. ఎలా సాధించాలో తెలుసుకున్నాం, చక్కగా తెలియబెట్టింది కదా. అంతే, మాయ మటమాయమైపోయింది. విషాదంగా ఉన్నప్పుడు సమగ్రమైన జ్ఞానం తోడైనప్పుడు ఆధ్యాత్మిక వికాసం ఏర్పడుతుంది కదా. జాగ్రత్తతో క్షుణ్ణంగా నిష్కామ కర్మలు చేయటం ద్వారా ఈ యొక్క వాసనలు క్షయింపజేసేసి
హాయిగా ఉంటున్నాం. నిష్కామ కర్మ చేయటానికి కోరిక అడ్డొస్తుందని లోపల ఉన్న భగవంతుని తెలుసుకుని కోరికను జయించాలని మనకు తెలిసింది. కర్మఫలం తాకదు, ఎంతసేపు కర్మబంధం లేదు. నేను నిష్కామంగా ఉన్నాను, నిష్కామ కర్మయోగంతో ఉన్నాను, జ్ఞానంతో ప్రతిదాన్ని నేను బ్రహ్మాన్ని అనుకుంటూ చేసేస్తున్నాం. కర్మబంధంలో చిక్కను 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 అనుకోవాలి, శబ్దాలు పట్టుకోవాలి. నేను చెయ్యను, నేను నా సుఖం మానేసి మనసు చెప్పింది ఏంటానేటి, నేను భగవంతుడిని, కర్తృత్వ భావాలు నాకు లేవు, కర్మతో నాకు సంబంధం లేదు అని పూర్తిగా అవగాహనగా ఉండిపోవాలి. ప్రపంచ ప్రలోభాలు నాకెందుకు, అవి ఆకర్షించే మాత్రం నేను దాని ఆకర్షణ లోనవుతానా అని గట్టిగా ఉండాలి. భగవంతుడు వాక్కి మనసుకి అందనివాడు. భగవంతుడు వాక్కులతో చేస్తే కుదురుతుందా? ఇలా ఇంతసేపు మాట్లాడాం కానీ అందుతాడా? నీవు అదే ఉన్నావు, అలా ఉండిపో. ఆ పరంధాముడు ఇదంతా మనం చెప్పుకుంటున్నాం కానీ అనంతంగా ఉండిపోతుంది మనసు. ధ్యాన సమాధి స్థితిలో ఉండిపోతుంది. సృష్టి అయింది, ప్రతిదీ అంతంగా తప్పదు కదా, చివరికి మిగిలేది అక్షర పరబ్రహ్మే కదా, దాన్ని చేరుకోవటం మన జీవిత గమ్యం కదా అని తెలియాలి. ఎంతసేపు కూడా నువ్వెవరో అన్నీ నశించేవి కదా, అక్షర పరబ్రహ్మ ఒక్కటే నశించదు, సర్వవ్యాప్తం అని మనం భావంలో ఉంచుకున్నప్పుడు బ్రహ్మంగా మిగిలిపోతున్నాం. బ్రహ్మే బ్రహ్మాండాలకే అధిపతి, సర్వం ఆయన ఆధీనంలోనే ఉంది కదా. అవ్యక్తం నుండి ప్రపంచం ఎలా వ్యక్తంగా ఉందో బ్రహ్మం ద్వారానే తెలియబెడతాం. రాజు విద్యన్న, బ్రహ్మ విద్యన్న, ఆత్మ విద్యన్న, హాయిగా రాజయోగం అన్న అంతా బ్రహ్మత్వంతో మనం ఉండటమే. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము, నిగూఢమైన వాడు బ్రహ్మం. చక్కగా ప్రకృతి వ్యక్తమైన బ్రహ్మాండంగా కనిపించినప్పుడు అది బ్రహ్మ. ఏది కనిపించినా అది భగవంతుడు కదా. నువ్వు నేను సృష్టించగలమా ఏంటి? ప్రతిదీ ఆయన అంశం. విశిష్టమైన వాడు బ్రహ్మం, అనంతమైన వాడు. అన్ని ప్రాణుల్లోనూ బ్రహ్మే ఉంది. సర్వము భగవంతుని విశ్వరూపమే కదా, సర్వుల్లోనూ బ్రహ్మే ఉంది. విశ్వమంతా భగవంతుని శరీరమే కదా, అంతా బ్రహ్మే కదా, అంతా శక్తిమయం. భక్తి అంటే మనోబుద్ధులు రెండు భగవంతుని మీద నిలబెట్టమే భక్తి అంటేని. ప్రేమగా ఉండాలి, లోతు తెలుసుకోవటం బుద్ధివంతు. బుద్ధికి భగవంతుడు ఆత్మధ్యాంతరహితమని తెలిసింది. ఆత్మకి దేశాలు అన్నీ పరిమితాలు కాదు, అంతా నిండి ఉన్నాడు. సర్వత్రా సర్వ రూపాలు కానీ సర్వభావాలు కానీ జీవభావం అలా ఉండేటట్టుగా జీవభావం తొలుగుతుంది. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని. దేహం కూడా భగవంతుడే, లేకపోతే ఇన్ని సేళ్ళు ఎలా ఉంటుంది ఈ దేహం? అనంత స్థాయికి మనం ఎదగాలి, బ్రహ్మభావంలో బ్రతకాలి. జీవభావం అంతా తొలగించేసుకోవాలి, బ్రహ్మత్వంగా ఉండిపోవాలి. జీవ బ్రహ్మైక్య స్థితి అంటే అది. నశించిపోయేది క్షేత్రం, దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని అంటే ఎంతసేపు లోపల ఉన్నోడు తెలిసింది కదా, తెలుసుకునేటప్పటికీ క్షేత్రజ్ఞునిగా మిగిలిపోతున్నాం. మార్పులు చేర్పులు కూర్పులు ప్రకృతిపరమైన అన్నీ తను కావనే మనం తెలుసుకోవాలి. మోక్షం పొందే పద్ధతి ఇది అని తెలుసుకోవాలి. ఎంతసేపు ఆధ్యాత్మికంగా అభ్యాసంతో ఉండాలి, విషయ వస్తువులు దాటాలి. పరమాత్మ అంతా అనుకోవాలి. జగత్తంతా రజోగుణం సత్వగుణం తమో గుణంతో నిండిపోయింది కదా. వాటి వ్యామోహంలో మనం పడకుండా పుట్టడం సాగటం ఏమీ లేకుండా మనం మళ్ళీ జన్మ లేకుండా ఇప్పుడు ఎలాగ పుట్టాము, శరీరం పడిపోతుంది, ఇంకో చోటకి వెళ్తుంది, ఇంకో చోటకి వెళ్ళక్కర్లేకుండా దాన్ని పని ఈ జన్మతోటే మనసుని నాశనం చేసేస్తున్నాం, ఏ ఇంచులా చేసేస్తున్నాం. బ్రహ్మార్గంలో ప్రయాణించేస్తాం, బ్రహ్మంగా మిగిలాం. అంతా తానుగానే ఉండిపోవాలి. శాశ్వత ధర్మమైన ఏకాంత సుఖమైన తానే పరబ్రహ్మంగా తెలుసుకోవాలి. ప్రపంచాన్ని నిలబెట్టేయాలి. శాశ్వతమైన ధర్మం జీవులను నిలబెట్టేస్తుంది. ప్రతి జీవుడు దేవుడే 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 అనుకుంటా. పురుషోత్తముడు అంటే భగవంతుడే కదా, గుణాలకు అతీతంగా ఉన్నాడు, బ్రహ్మానికి ఆధారమైన వాడు. జీవుడు భగవంతుడే కదా. సన్నని తెర మాత్రం అడ్డం ఉంది జీవుడికి మనకి. భగవంతుడు జీవునికి భగవంతుడికి మధ్యన ఉన్నది సన్నని తెర. ఆ సన్న తెర సత్సంగం ద్వారా నాలో ఉన్నది నీలో ఉందా అందరిలో ఉన్నది తెలియబడ్డది. సన్నని తెర తొలగిపోతాను. సాధన ద్వారా సాధ్యమైంది. తత్వాన్ని గుర్తెరగడం ద్వారా వాటిని నశింపజేయగలం. దైవం దగ్గర తీసుకెళ్లేది దైవ సంపద అది అని మనకు తెలుసు. ఆధ్యాత్మిక దృష్టితో ఉన్నవాడు ఇంద్రియాలని మనస్సుని అధిగమించి కారణ శరీరం రాకుండా ఇంక అసలు మళ్ళీ శరీరాలు పుట్టడం పునర్జం లేదు. నేను బ్రహ్మాండాన్ని తెలుసుకున్నాం ప్రయత్నం చేస్తాం. బాహ్య దృష్టిని చెడు కార్యాలని ప్రేరేపించే సూక్ష్మమైన వాసనని కారణ శరీరంతోనే తొలగించాలి. అంటే నేను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోవాలి. అరిషడ్ వర్గాలను అరికట్టాలి, స్వానుభవంతో ఉండాలి. నేను దేహాన్ని కాను,
అని జీవభావంతో తొలగించాలి. శ్రద్ధ అనేది పెంచుకోండమ్మా, పరమాత్మ భావాన్ని పొందుతాం. సాధకుడు ధైర్యం చేసి దేహభావాన్ని తొలగించుకోవాలి. ఎంతసేపు పరమాత్మని భావంతో పెంచేసుకో. అసత్యం మీద ఆధారపడిన శ్రద్ధ అనర్థాలకు కారణం కదా. సరైన శ్రద్ధ మోక్షం వైపుకు దారితీస్తుంది. జాగ్రత్తగా ఉండు, హాయిగా ఉంటావు. ఏ కోరిక లేకుండా బ్రహ్మజ్ఞానంతో ఉండమ్మా. మహాత్ములు శ్రద్ధగా అనాయాసంగా బ్రహ్మంగా మిగలాలి అని చెప్పారు. మనం బ్రహ్మంగా ఉంటే బ్రహ్మంగానే మిగులుతాం. పరిమితులతో కూడిన అహంకారాన్ని నేను కాదు, దేహాన్ని నేను కాదు అని తోసిపుచ్చేయి. వెనకాల ఉండేది భగవంతుడి అనంతమైన పరమాత్మ స్వరూపమని మనకి విశ్వంతా వ్యాపించింది. దేహంలో ఉన్న దేవుడు ఆడే, అందరిలో ఉన్న దేవుడు ఆడే అని మనకు తెలియబెడుతుంది. అంటే పరిమితులు లేవమ్మా భగవంతుడికి. అంతగా స్వస్వరూపంతో మనం ఉండిపోవాలని గాఢమైన కోరికతో మనం ఉండాలి. ఎంతసేపు కూడా తనలోని పరిమితం కారణానికి మనం పరిమితంగా ఉండకూడదు. విశ్వంతా నా కుటుంబం అనుకోవాలి, విశ్లేషించాలి. అంతే. అలా ప్రయాణించి ఒక్కొక్కటిగా అన్నీ రాలిపోయి ఆధారపడి ఉన్న అహంభావన అంతా చెరిగిపోయి అదృశ్యం అయిపోతుంది. జీవుడు అదృశ్యం అనంత సత్యానంద స్వరూపంగా పరబ్రహ్మంగా మిగిలిపోతాడు. ప్రకృతి దృశ్యం అంతరించాక ఇంకేముంటుంది? దృక్కు దృశ్యం అన్నీ భగవంతుడే అని మనకి తెలియబడతాను. శుద్ధ చైతన్యంగా మిగిలిపోతున్నాం. పంచభూతాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నీ ఇది అన్నీ కూడా 18 కూడా మనలో ఉన్న అన్నీ కూడా ఆడే ఆట. ఇంద్రియాలన్నీ జగన్నాటకం అనేది తెలిసిపోతాం. అన్నీ అధ్యయనం చేయి, మనల్ని ప్రభావితం చేసేస్తుంది. మాయ తొలగిపోతుంది. పరిమితులు లేవని తెలుస్తుంది. అనంతంలోకి ప్రయాణం చేసాం, అధ్యయనం చేసాం. చివరిదైన అహంకారాన్ని మనం వదిలేసేయాలి. అన్నిటినీ అధిగమించేసి పరమాత్మలోనికి పోవటమే చివరిదే. సాధన పూర్తిగా అయింది, సమాప్తం అని మనకు లోపల తెలియాలి. అంతే. దాంతో ఊరకు ఉండిపోవటం, అలా ఉండిపోవాలి. అహంకారాన్ని విశ్లేషణ చూస్తే ఏముందమ్మా? ఏమని చెప్పండి? కర్మ సంగ్రంగా బాహ్య ప్రపంచంలో చూడు, బుద్ధి అంతరంగం నుండి ఎలా ఉందో చూడు. సుఖప్రాప్తి గమ్యం నాకు 3 గుణాల వల్లే కదా ఇలా వచ్చాను. నాకు 3 గుణాలని నేను అంతరించేసుకుంటాను. చివరికి ఏమీ మిగలదు కదా. నేను బ్రహ్మంగా ఉండిపోతాను. అన్నింటికీ ఆధారమైన శుద్ధ చైతన్యాన్ని నేను కదా. తానుగా మిగిలితే మోక్షం అంటేని. మోక్షం అంటే ఎక్కడో లేదు, తానుగా ఉండిపోవటమే కదా. బ్రహ్మం అంటే అంతరా నిండి నిరాకార నిర్గుణ స్వరూపం అని తెలుస్తుంది కదా. మన బ్రహ్మ సంప్రదాయం అనుకోవాలి. బ్రహ్మంలో పుట్టి బ్రహ్మదార్చే పెరిగి బ్రహ్మంలోనే లయం అవుతున్నాం కదా. బ్రహ్మం ఎంత ఖాళీగా శుద్ధ చైతన్యంగా ఉందో శరీరం కూడా అంత ఖాళీగా శుద్ధ చైతన్యంతో ఉంది. అంతకుముందు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా. లోపల ఏమీ లేదు. ఏ విషయాన్ని పెట్టుకోకుండా ఉంటే అలా ఖాళీగా ఉంటాం. నేను బ్రహ్మం అన్న భావంతో అఖండ చైతన్య శక్తిగా ఉండు. సాధన వల్లే కదా విషయాలు నాశనం అయిపోయినాయి. నేను బ్రహ్మాన్ని తెలుసుకున్న జ్ఞాన బ్రహ్మత్వం అనుభవిస్తాడు. ఆడే విజ్ఞానం అంటేని. ఎంతసేపు సర్వ విశ్వాన్ని బ్రహ్మంగా దర్శించగలగటమే మన పని. నీలో ఉంది పరమాత్మ, నాలో ఉన్నది పరమాత్మ, అంతరా ఉన్నది పరమాత్మ అని తెలుసుకో. నీలో నువ్వు ఎప్పుడు కూడా ఉండు. జన్మ చిత్తార్థం చేసుకో. జీవితం ఒక అరివిల్లు 7 రంగులతో ఉంటుంది. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, వేదన అనేక రకాలుగా ఉన్నాయి. అన్నిటిని పట్టించుకుంటే ఇంకే జన్మలు ఖాయం మనకి. వాటిని తొలగించుకుంటా ఉండు. హృదయ దౌర్భాగ్యంగా ఉండకో. దౌర్భాగ్యంతో ఉంటే అంతా గొడవే. హృదయ ప్రక్షాళనతో ఉండు. దేహభావం తొలగించుకోవాలంటే ప్రపంచ భావన తగ్గించుకుంటా ఉండు. 100లో 99 ఇమిడి ఉన్నట్లుగా బ్రహ్మయజ్ఞంలోనే సమస్త యజ్ఞాలు కూడా ఉన్నాయి. నీవు ఎవరిది ఒక లోపం ఉన్నా ఆ లోపాన్ని తలబెట్టుకు. 99 లోపాలన్నా ఒక మంచి ఉంటే ఆ మంచినే తలబెట్టు. అంతే. మంచిగానే నీకు ఉంటుంది భావన. నువ్వు సుఖపడతావు. వాళ్ళ విధి వాళ్ళకు ఉంటుంది, నీకు ఎందుకే. ప్రతి శ్వాస బ్రహ్మధ్యాసలో ఉన్నప్పుడు చివరి శ్వాస బ్రహ్మంగా మిగిలిపోతాం. జన్మలేని స్థితి బ్రహ్మీ స్థితి, దాన్ని పొందటే మన ధ్యేయమని బుద్ధితోటి హాయిగా ప్రయాణం చేయి. గమ్యం చేస్తావు. బ్రహ్మే నీ అధిష్టానం, బ్రహ్మంగా మిగిలిపోతావని తెలుస్తుంది. ఎంతసేపు నువ్వెవరో తెలిసాక బ్రహ్మం మూలం, బ్రహ్మం లక్ష్యం, బ్రహ్మమే గమ్యం అని. ఈ దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అని అన్నీ తెలిసింది కదా. దేహ సాక్షిగా ఆత్మ నేను. అంతరా నిండిన బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరిస్తానని ఆత్మ అని అనుకుంటా ఉండు. బ్రహ్మం అనగా అంతరా నిండి నిరాకార నిర్గుణ సత్యానంద పరమాత్మ స్వరూపం అనుకో. నాశం లేనిదనుకో, దుఃఖం లేనిదనుకో. సమస్త దేవుళ్ళు, దేవతలు, పంచభూతాలు, జీవరాశులు బ్రహ్మ చైతన్యమే శక్తి చేత ఆధారంగా ఉన్నాయని. నేను బ్రహ్మాన్ని, దేహం నేను కాదు
అని పక్క పెడతా ఉండు. నేను దేహాన్ని మరి దేహాన్ని అని పక్క పెట్టిన దానికి ఎంతసేపు కూడా భగవంతుడుగానే చూస్తున్నాం. దానిని ఏం చేసినా భగవంతుడే చేస్తున్నాడని ఆ దేహాన్ని ఉపాధిగా ఉంచుకున్నాం కాబట్టి ఇవాళ ఎలా మనం మాట్లాడుతున్నాం. అన్నీ భగవంతుడే. ముందంటే దేహం నేను కాదు అని పక్క పెట్టి ఆ తర్వాత మళ్ళీ దేహం కూడా భగవంతుడే అన్న స్థితితో ఉంచేయాలి. అన్నీ కూడా భగవంతుడే. ఇంకా జన్మమైన దుఃఖ ప్రవాహం నుంచి బయటపడిపోతాం. చక్రం లేదు, ఇంకా జన్మమైన చక్రం లేదు. ఎంతసేపు జీవలక్షణాలలో లేవు, కర్మలు పోగు చేసుకోవట్లేదు, చక్కగా బ్రహ్మంగా మిగిలిపోతున్నాం. ఇంకా శరీర లోక భ్రాంతులన్నీ ఒళ్ళక్కైపోయింది. దేహం పట్టలేదు, ప్రపంచం పట్టలేదు, ఇది పట్టలేదు. నేను పరమాత్మని పట్టుతో తైలదారుగా ఉంటున్నాం. ఉండండి, ఉండాలి. అందరూ భగవంతుడి దైవాన్ని అందరం కూడా అలా ఉండాలి అని మనం ప్రతిజ్ఞగా పెట్టుకోవాలి. ఆఖరి శ్వాస వరకు కూడా మనం అలాగే ఉండాలి. ఇది ప్రతిజ్ఞ అంటే. నేను ఆత్మ అన్నదే నిజమైన సుఖం. ఈ ప్రపంచం ఒక మహానాటకరంగం కదా. ఆత్మ గుర్తింపులో ఉండు. పాత్రలు డ్యూటీ చేసి బ్రహ్మాత్మంగా బతికే జ్ఞానితో ఉండు. నిజమైన గురువు శాశ్వతమైన పరమాత్మనే సద్గురు మనం ఉన్నాడా? ఉన్నదాంట్లో ఉన్నట్టుండు, లేని ప్రపంచంలో లేనట్టుండు. ఎంతసేపు కూడా నీవే కాబట్టి ఎక్కడున్నా నీవుగానే ఉండు. హాయిగా ఉండు. ప్రపంచం అంతా మాయ వల దేహబంధాలు మమకారాలతో పడి ఇరుకు సందుల్లో పడకమ్మా. పరమాత్మ నిర్బంధు అనుకో. బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా ఇంద్రియాలకు బుద్ధిని వశపరుచుకుని ఆత్మకు అన్యంగా ఏదీ లేదని తలంచే అనన్య శరణాగతితో ఉండిపో. జ్ఞానే భగవంతుడు. దేహభావంతో తాదాత్మ్యం లేకుండా లాభాలాభాలు సమంగా చూసుకో. ప్రాప్తించిన దాంతో తృప్తి నుండు. శుభాశుభాలు అనాసక్తిగా ఉండమ్మా. శుభం ఏదైనా ఒకటే. శుభైన ఏం చేయగలం? విధి చేసుకునే ఉంటాయి. అనాసక్తంగా ఉండు. దానికంటే వేరుగా ఏమీ లేదని అనుభవంలో తెచ్చుకున్నావు కదా. సర్వేంద్రియాలు భగవంతుడే. స్వస్వరూప ఆనందంలో ఉండేవాడే జీవన్ముక్తుడు. ఎంతసేపు నేను పరమాత్మని అన్న గుర్తింపులో ఉంటమే జీవన్ముక్తి అంటే. ప్రతి శ్వాస భగవంతుని శ్వాసతోటి చివరి శ్వాసగా బ్రహ్మంగా మిగిలిపోవాలని ప్రతిజ్ఞగా ఉండు. బ్రహ్మే నీ అధిష్టానం. బ్రహ్మంలో బ్రహ్మంగా మిగిలిపోవాలి అని